అందరూ కూడా మన ప్రోగ్రాం టీవీ ప్రోగ్రాంలో బాగా చూస్తారంట అమ్మ. మరి ఇద్దరు మరి దేవునికి మహిమ కలిగాక చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. అమ్మకి దురదలు కదా అమ్మ. అసలు మీరు ఏ బాధతో వచ్చారు ఇక్కడ? కడుపులో గడ్డ కరిగిపోయిందా? ఎంతలోనూ తెలుసా గడ్డ? ఎంతలో ఉంది? ఇంకా పెద్దగానే ఉంది. ఎంతలో ఉంది అయ్యా నువ్వు చెప్పండి. ఉంది కదా, ఒక గుండె అంత లావు ఇక్కడ ఉంది. దానికి తోడు దురదలంట కదమ్మా. ఎక్కువ దురద గోకుడు ఏదో ఒక హాస్పిటల్ కూడా వెళ్ళారు కదా. ఎక్కడెక్కడ పెద్ద. ఎంతమంది పిల్లలు మీకు? 4 కొడుకులు, 1 బిడ్డ. ఇంకా ఈ అమ్మకి ఇలా ఉంటే ఎంత బాధ. ఈ దురదలతో ఈ గడ్డలతో బాధ ఉంటే ఆయన ఏం చేశాడు? ఇక ఇప్పుడే ఇందాక దేశం అంటే తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రం ఆడిపోయాము సార్. మేము వైజాగ్ కూడా పోయినాం. ఈ దురదలకే, ఈ గడ్డ దురదలకే వైజాగ్ పోయినాం. అక్కడ ఎందుకు వెళ్ళారు? మాస్టర్ చెప్పింది పోయమాట. పాస్టర్ గారా? తగ్గిందా మరి? ఏం పోలే సార్. మేము అంతేనా? సంతోషం ఉంది అప్పుడు బాగా. నేను చూశాను కళ్ళారా. ఈ బొడ్డు కిందండి ఇంత ఇలా బయటికి కనపడుతుంది. అది గడ్డ. ఏం గడ్డ అన్నారు? అది ఆమె గుబ్బినట్టుండే ఎప్పుడు 30 సంవత్సరాలుగా ఉన్న గడ్డ. చప్పులు కొట్టండి. ఈ రోజుతో యేసు నామములో కరిగిపోయింది. ఎయిర్పోర్ట్ సార్, శంషాబాద్. ఏం పేరు మీ పేరు? లింగంగౌడ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనా? ఓకే హల్లెలూయా. ఎంత అప్పుడు అసలు మీరు ఆగండి. అప్పుడు మీరు చాలా చిరాకుగా ఉన్నారు తెలుసా? భయం ఎట్లా ఎక్కడ పోయినా నాకేం తక్కువ అయితే లేదు కదా. ఏదో టీవీలో అయితే చూసినందుకు కొంచెం గడ్డ కరిగిపోయింది. దురదలు మొత్తం తగ్గినాయి. ఇంకా టాబ్లెట్లు అన్ని మింగవు కదా. అప్పుడు అది బాగుందో ఇప్పుడు మన ఇదే బాగుందా? యేసయ్య నామానికి మహిమ కలిగింది. ఎంత మంచి సాక్షి. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలుగా ఈ కడుపు కింద ఉబ్బినట్టుగా ఈ గడ్డలాగా రావటం, దురదలు రావటం, మరి వీళ్ళు దీని కొరకు ఎక్కడెక్కడ తిరగటం, మరి ఇన్ని స్థలాల్లో కూడా కాదు. ఇక్కడ వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. వాళ్ళ సంతోషం పరిపూర్ణం అయింది. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఆనందం అవుతుంది. వస్తారు, యథార్థంగా వస్తారు. ఇద్దరు బాగా చూస్తారా టీవీలో? టీవీలో మీరు చూసి ఇక ఆయన తీసుకొచ్చేసాడు అంతే. సంతోషం. చప్పులు కొట్టండి గట్టిగా. కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకో. పట్టుకో యేసు నామములో పట్టుకో. యేసు నామములో ఈ తల్లి ఏదైతే ఆశతో ఈ స్థలానికి వచ్చారో, దురదల చేత, కడుపుల గడ్డ చేత, ఎన్నో బాధల చేత, బలహీనతల చేత ఈ స్థలంకి వచ్చారు. పూర్తిగా విడిపించారు యేసు నామములో. ఆ దురదలు, అది రకరకాలుగా డిస్టర్బ్ చేస్తున్న ఆత్మను పూర్తిగా ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషం. హల్లెలూయా. ఆమేన్. తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. బాబు ఈ స్థలంలో అడుగుపెట్టినప్పుడే ఈయనకి ఫిట్స్ వచ్చేసి, అసలు ఈయనకి ఎంత కాలంగా ఫిట్స్ ఉంది. ఇక నిలబడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు నీ పేరేంటి? సురేష్ బాబు సార్. సురేష్ బాబా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు హోస్పేట నుంచి సార్, కర్ణాటక. అవును సార్. ఈ శనివారం కాదు అంతకుముందు వచ్చావు? అవునయ్యా. నిన్న అంటే నేను ఫిట్స్ వచ్చినప్పుడు నేను చూసాను ఇతన్ని. చాలా బక్కగా, చాలా నీరసంగా, నిశ్శబ్దంగా ఉన్నావా? ఇప్పుడు ఎట్లా ఉన్నావు? బాగున్నాను సార్. తాగుతున్నావా? లేదు సార్, లేదు సార్. లేదా? వచ్చిన నుంచి ఏం లేదు సార్. మంచిగా ఉన్నావా? బాగున్నాను సార్. బాగా తింటున్నాను సార్. ఇప్పుడు బాగా తింటున్నాను సార్. 3 పూటలు అన్నం తింటున్నా? బాగా తింటున్నాను సార్. అప్పుడు 2 ఇడ్లీ, 1 ఇడ్లీ అంటే ఎక్కువైంది సార్. ఇప్పుడు 4 ఇడ్లీలో 2 వడలు తినొచ్చాను సార్. ఆమేన్. చప్పులు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఆయన నేను గుర్తుపట్టాను. అక్కడ ఫిట్స్ పడిపోతే జనం అంతా నీ దగ్గరికి వచ్చేసారు కదా? అవును సార్. అవునయ్యా, చాలా ఏడ్చినానయ్యా. ఇన్ని దేవులకి పూజలు చేసి లాస్ట్కి నీ కాటికి వచ్చినానయ్యా. కొడుకు మళ్ళీ ఈటికి వచ్చినాక ఇదే పరిస్థితి వచ్చింది కదా తండ్రి. ఎస్ఐయా నువ్వే కాపాడాలయ్యా నన్ను.
నా కుటుంబము నా బిడ్డలని అన్నీ మొక్కున్నాను అయ్యా. నేను నాకేమనిపించింది అయ్యా, ఇక్కడ వచ్చిందే బాగా. నేను అక్కడే ఉండింటే మేము ఏ ఆసుపత్రికి ఎక్కడెక్కడ వేసుకొని పోయినా ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి మాకు. ఇంకా సాయం ఇటుకు వచ్చినాక మాకు బాగా అయ్యింది కదా. ఇటుకు వచ్చినాక ఈ పిల్లోనికి ఇట్లా అయ్యింది. ఊరికాడ అయినంటే మీకు ఆసుపత్రికి వేసుకొని పోయి చాలా పరిస్థితి అవుతుండే. ఆయన్ని నమ్ముకొని ఇటుకు వచ్చినాను. నేను ఇటుకు వచ్చిన దానికి మాకు బాగా అయింది అనుకున్నామయ్యా. నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చినామయ్యా మేము. అయితే ఇక్కడ చూడండి, ఆయన కొట్టుకున్నాడు, ఇంత బక్కగున్నాడు కదా. అప్పటికి ఎన్ని రోజులు అన్నం తినక ఆయన? 2 నెలలు అయిందయ్యా. అన్నం లేదంట. మీరు టీవీలో చూసి వచ్చారా? టీవీలో చూసి వచ్చినామయ్యా. కూతురు చూసిందయ్యా. చూసింటే అవునయ్యా, ఇట్లా మా ఇట్లుంది అక్కడ అద్భుతంగా ఉంది, అది చూసినాను. పదామమ్మ అంటే పదాం పమ్మ నిమిషాల మీద ఇట్లే ఉంటే పైన వారం సార్, అవతల వచ్చారా? హల్లెలూయా. ఈ బిడ్డ కర్ణాటక నుంచి వచ్చారండి. అసలు ఎంత బక్కగా ఉన్నాడంటే అసలు 2 నెలలు అన్నం తినలేదంటే ఎట్లా ఉంటాడో తెలిసి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. నేను అక్కడ టీవీలో చూసాను ఇతన్ని కెమెరాలో. సెకండ్ టైం కూడా వచ్చిందంట. లాస్ట్లో వచ్చారు, చిన్న ప్రార్థన చేసి పంపించాను. మామూలుగా మాట్లాడాను నీతో కానీ. చిన్న ప్రార్థన చేసి పంపించారా? నీతో ఏమన్నా మాట్లాడానా? ఏం మాట్లాడలేదు. ముట్టుకుంటాం కానీ ఏం లేదు కదా. ఆ వారానికి ఈ వారానికి ఎంత తేడా ఏమొచ్చింది నీకు? బాగున్నాను సార్. అప్పుడు వీటికి వచ్చినప్పటి నుంచి బాగున్నాను సార్. ఏం ఆలోచనలు లేవు, ఏమి లేవు. 3 పూటలు తింటున్నాను. ఏం ఆలోచనలు ఏమి లేవు సార్ నాకు. ఇప్పుడు బాగున్నావు? బాగున్నాను సార్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి మన పరిచర్యలో డిఫరెంట్ అని చెప్పనా, ఎవరైనా సేవకులు తగ్గిద్దులే అయ్యా, వెళ్ళండి, ప్రార్థన చేస్తూ ఉంటాం మేము, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళి మందులు కూడా వాడండి. దేవుడి మీదే గాల్లో దీపం పెడితే ఆరిపోద్ది కదా అని చెప్పేవాళ్ళు ఉంటే, ఇక్కడ పాస్టర్ ఏం చెప్తాడు సార్, టాబ్లెట్లు వేసుకుంటే నా దగ్గరికి నువ్వు రావద్దు. నీ క్యాన్సర్ ఉందా, భయం ఏం లేదు. నీకేం రోగం ఉంది, భయపడకు, అవసరం లేదు. టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నావా? ఏం వేసుకోలేదు. ఏం వేసుకోలేదు. మంచిగా అయిపోయావు. మంచిగా అయిపోయినా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎంత సంతోషం చెప్పు, అందరికి చెప్పు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు 15 రోజుల నుంచి ఇందుకు ముందు బొట్టు లేదే, బయటికి పోతులేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ బొట్టు వద్దు, ఏమొద్దు, యేసు ప్రభు దేవుడే ఉండాలనుకున్నాను. అంటే ప్రభు నమ్ముకోలేదు ఈయన లేదా? ఎంత విశ్వాసము. ఈ అమ్మాయి పరిస్థితి, వాళ్ళ తల్లిగారు కూడా వచ్చారా? నిజంగా ఎంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఒక మనిషికి ఎంత శక్తి ఇచ్చినది ఎవరైనా ఉంటే నేను గమనిస్తున్నాను. నాకు చాలా సంతోషం అయితే దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె పేరు అలివేలు. ఏ ఊరండి మీది? మా షాద్నగర్ దగ్గర ఎమాజిపూర్. వీళ్ళది బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఈమె ఎంత మంచిగా లావ్ అయిపోయినావు కదా, బాగా లావ్ అయినావు కదా, సంతోషం ఉందా? ఈ పిల్ల పుట్టి 8 నెలలు కూడా అయినా కూడా ఈమె పాలు ఇవ్వలేదు. ఇప్పుడు పాలు ఇస్తున్నావా లేదా? ఇక్కడ ఈమె పుట్టి 8 నెలల వరకు పాలు లేవు కదా. మైకులు ఇక్కడ పెట్టండి. లేకున్నాయి సార్ పాలు. పాపము వీళ్ళు ఊర్లో చర్చికి వెళ్తారా మీరు? అప్పుడప్పుడు వెళ్తాం సార్. అప్పుడప్పుడు చర్చికి వెళ్తారా? అసలు ఏమైంది మీకు? మాకు మొత్తం వామిటింగ్, ఎప్పుడైనా తినగానే వాటర్ తాగినా ఏం తాగినా మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఎంతసేపు ఉన్నా నైట్ నిద్ర లేదు. ఇక ఎనీ టైం వామిటింగ్, ఏం తిన్నా, ఏది వాటర్ అయినా ఏదైనా మొత్తం బయటికే వచ్చేస్తుంది అంతే. ఇక నిద్ర లేదు, కడుపులో మొత్తం పొడిచినట్టు నొప్పి. పాప మళ్ళా ప్రెగ్నెన్సీ, ఆమెకు పాప పుట్టినాక కూడా పాలు కూడా వేయలేక ఉన్నది. డైలీ నైట్ కూర్చొని ఏడ్చుకుంటాను, పాప ఎత్తుకొని తిరుగుతుంటాం అంతే. ఇక ఎనీ టైం ఇక ఆమెను పాపను వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకోవాలి, ఈమెకి ఏదైనా దగ్గర ఉండి చూసుకోవాలి. అంత ఘోరంగా రోజు ఎప్పుడు ఏడిపోయిగా మాకైతే. ఏ ఊరి మీది? మా షాద్నగర్ దగ్గర ఎమాజిపూర్. ఎన్ని సంవత్సరాలు పడ్డావా ఆ బాధలు? 1.5 years. 1.5 అంటే 1 సంవత్సరంన్నర ఏమి తినలేదా? తినలేదు. ఎందుకంటే మీ అత్తగారు చెప్పింది నీళ్లు తాగిస్తే కూడా వచ్చేసేది. అంటే ఈ పాప కడుపులో పడ్డాక అంతకు ముందే ఉందా? ప్రెగ్నెన్సీ వచ్చిన 3 months నుంచి స్టార్ట్ అయింది. అంటే మీరు అదే అనుకున్నారా? ఏ గుళ్ళు అనుకున్నారా? ప్రెగ్నెన్సీ ఏమో అనుకున్నాం మేము. యాక్చువల్లీ ఒకళ్ళు మాట్లాడారు.
ఆమె ప్రెగ్నెన్సీ ఏమో అనుకొని వామిటింగ్ వస్తుంది కదా అనుకున్నాం. వాంతులు అయితే కదా అది అనుకున్నారంట. పాప పుట్టక కూడా ఎంతకాలం అయింది? పుట్టాక కూడా 6 months 8 months వరకు అలాగనే ఉన్నా సార్. అలాగనే ఉన్నా. ఇది ఇట్లా ఇది ప్రాబ్లం ఏదో ఉంది అని చెప్పేసి డాక్టర్ తనకి వెళ్ళినా కానీ ఎక్కడ పోయినా అంత బాగానే ఉంది కానీ ఇది ఏందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు సార్. చెప్పారు కదా. కట్టిపుల్లు ఎట్లుంది అట్లుంది అమ్మ. ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో పెడతారు చూడండి. కట్టిపుల్లు ఎట్లుంది అట్లుంది. అప్పటికి 2-3 ప్రార్థనల తర్వాత వీడియో బ్యాక్గ్రౌండ్ పెట్టండి. ఆ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఆమె ఎట్లా ఉందో. ఆ రోజు తిండి లేదు. ఇప్పుడు వినండి, అలాంటి మనిషి ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, అన్ని హాస్పిటల్కి వెళ్ళారు మీరు? అసలు మేము ఒక 3-4 హాస్పిటల్కి వెళ్ళాము. మంత్రగాల దగ్గర కూడా వెళ్ళాము సార్. వెళ్ళినా కానీ అక్కడ ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ పోయిన 1 day అయినా కానీ మంచిగా లేకున్నది. ఎప్పుడు మళ్ళీ సేమ్ యథావిధిగా పోయిన రోజు నుంచి స్టార్ట్ మళ్ళీ అదే కాకదే. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం సార్? 150,000 దాకా పెట్టాము మేము. ఇది ఇక్కడ అన్ని హాస్పిటల్ 50,000 నా కార్డు ఉంటుంది సార్, హెల్త్ కార్డు ఉంటుంది. మాకు 1,00,000 రూపాయలు అయిపోయింది ఒక శంషాబాద్ కాకుండా. ఇక్కడ ఎంతసేపులో నేను మాట్లాడినా ఎంతసేపులో ఆగిపోయింది, తగ్గిపోయింది? ఇక్కడ చెప్పారు సార్, ఒక 10 నిమిషాలు నేను తినేసిరా నేను చూసుకుంటా అని చెప్పారు అంతే. ఇట్లా అవుతుంది సార్ ఇట్లా అని చెప్పాను. చెప్తే నువ్వైతే తినేసిరా, తినొచ్చినాక నేను ఓకే అవుతుందో కదా నాకు తర్వాత చెప్పా అని చెప్పారు సార్. తినొచ్చినాక ఏం కాలేదు. ఏమన్నా నాతో అదే సార్ ఏమో మళ్ళీ ఇట్లా అవుతుందో సార్ అని అనుకున్నాం కానీ అది ఓకే అయిపోయింది. ఆమె చబులు కొట్టాలి గట్టిగా. ఎంత టైంలో నీ భార్య నీకు హ్యాపీ అయిపోయింది? నాకు ఒక 10 ఒక ½ an hour సార్ అంతే. నాకు ఎక్కువ కేటాయించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నాకు. చబులు కొట్టాలి. కానుక ద్వారా కార్యం జరుగుతుంది అంతే. చేసుకోవచ్చే నాన్న. ఆ తర్వాత కూడా చాలాసార్లు వాళ్ళు కానుకలు ఇచ్చారు. వాళ్ళ తమ్ముడు కూడా ఉంది ఇక్కడ. వీళ్ళ ఓన్ బ్రదర్ ఎక్కడ? అది అక్కడ. వీళ్ళు జాబులు చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడ చేస్తారు మీరు? ఇక్కడ పటంచర్లో చేస్తాం సార్ జాబ్స్. కార్యం జరుగుతుంది, భయపడుకో అంతే. ఈమె ద్వారా ఎంతమంది బాగుపడిపోతున్నారంటే ఇప్పుడు కదా. అసలు ఎంతమందిని తీసుకొచ్చారు తెలిసే వీళ్ళు. మొన్న పాపకైతే కడుపుని పేగుల నిండా నువ్వేనా పంపించింది? అవును నేనే పంపించాను సార్. ఆమె డాక్టర్లు చెప్తున్నారు పేగుల నిండా గెడ్లు వచ్చేసినాయి అని చెప్పారు కదా. ఇంటర్ చదువుతుంది పాప. ఆమె ఇంటర్మీడియట్ చదువుతుంది సార్. ఆమె మొత్తం ఆమె కూడా సేమ్ వామిటింగ్ ఏం తిన్నా కానీ డాక్టర్లు చెప్పారు ఇక అయిపోయిందని. ఇక్కడ ఒక్క రోజులోనే 1 నిమిషంలోనే అన్ని కరిగిపోయినాయి. పేగుల్లో ఉన్న గెడ్డలు కూడా కరిగిపోయినాయి. పాప నెంబర్ 1గా హ్యాపీగా. ఇప్పుడు కూడా ఆమె కూడా మంచిగా ఉంది సార్. ఇప్పుడు కూడా ఆమె అంతే. ఇప్పుడు ఈమెను ఏమంటున్నా తెలిసే ఊర్లో మీ దేవురు రేగడి చిలుకమారి ఊర్లో అందరూ అనుకుంటున్నారంట ఈమెను ఈమె బ్రతకదు ఇంకా చనిపోతుంది అని అందరు ఊరోళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఇప్పుడు బాగుంది మేము కూడా వెళ్తాం అంటారు. పంపిస్తున్నారు బాగా. ఆమేన్. థ్యాంక్ యూ గాడ్. అన్నయ్య కూడా వచ్చింది. ఒక్కరోజన్నా బిర్రు పోయిందా? చబులుగడ్డలు గట్టిగా. ఒకటే మాట వినటం, దాని అర్థం మాట వినటం. మేమేం బలవంతం చేశాను. నేను నువ్వెంత చేయగలవు అంత చేసుకున్నాను అంతే. చేసుకో వెళ్ళిపో అన్న. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ బిడ్డ ఎలా ఉంది. వాళ్ళ సొంతాన్ని వచ్చాడు. ఈయన తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఆమె అన్న ఇక్కడ ఉన్నాడు, వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ చుట్టాలు చాలా మంది వస్తారు. ఇలా వచ్చి ఇలా బాగుపడి వెళ్ళిపోతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మీ దేవుడు ఎంత గొప్పవాడు. అబ్బా అన్నీ తెలుసుకుందండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. హల్లెలూయా. కొంతమంది మనం అనుకుంటాము వాళ్ళు అన్యులండి, వాళ్ళకి ఏం తెలియదు. మాకు బాగా తెలుసు. మీకంటే ఎక్కువ అన్యులకు తెలుసు. నీకంటే ఎక్కువ అన్యులకి ఏం తెలియదని నువ్వు అనుకుంటావు. అన్యులకు నీకంటే ఎక్కువ తెలుసు.
ఆ దేవుని గురించి తెలుసు, ఆ దేవుని శక్తి గురించి తెలుసు, ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అంటుంది, నీ దేవుడు మీ పక్షాన జరిగించిన ఆ కార్యాలు విన్నప్పుడంటే గుండె ఎక్కడైనా ఒకసారి ఉంటుంది కదా మనిషికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థానాలు తప్పుపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. గుండెల యొక్క స్థానములు తప్పుపోయినాయి. హల్లెలూయా. మీ దేవుడు అంత గొప్పవాడు, మీ పక్షాన ఉన్నటువంటి దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు మామూలుడు. మన దేవుడు యెహోవా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలుల పక్షముగా దేవుడు ఎలా ఉన్నాడంటే, ఒకవేళ యుద్ధం జరిగినా వీళ్ళకి ఏం లేదంట, భయం లేదు. ఈ పాట ఎప్పటి నుంచో రాశారు కానీ నేను ఎప్పుడు పాడలే. మా దేవుడు యెహోవా సైన్యములకు అధిపతి. యుద్ధముతో భయం లేదు. జీవితంలో దేవుని ముందు పెట్టుకోవాలా, మనం వెనకాల నడవాలా. అవునా కాదా? ఆయన అన్నాడు, యాకోబో అన్నాడు, నీ చేయి నాకు అన్నాడు. ఒకవేళ యాకోబే, దేవ నీ చేయి నేను పట్టుకుంటానంటే మధ్యలో వదిలేసేవాడేమో. అందుకని యాకోబో నీ కుడి చేయి నాకి. చప్పట్లు కొట్టను గట్టిగా. నీ చేయి నాకి అన్నాడు. యాకోబుని దేవుడు ఇలా పట్టుకున్నాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో నుంచి కూడా దేవుడు కార్యం చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయన పట్టుకోండి కదా, ఆయనే మనల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడు తెలవక అన్నిటికీ నేనే ముందు ఉండేవాడిని. ఎప్పుడు చూసినా నష్టమే, ఎప్పుడు చూసినా నష్టమే, ఎప్పుడు చూసినా కష్టమే, ఎప్పుడు చూసినా నిందలే. ఆ నిందలు మూటలు మూటలు నా మీద ఉండే. ఆ నిందలు మోయలేక ఇలా కూడా నడిచేవాడు నేను. అంత నిందలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు ఉండే. ఎక్కడ మంచి ఉండేది కాదు. అందుకంటే నాకు తెలియదు, నేను దేవుడి పని చేస్తున్నాను అనుకునేవాడు అంతే. నిందలు కూడా అలాగే ఉండే, కష్టాలు కూడా అట్లా ఉండే. అప్పుడు వీటన్నిటిలో అపజయం, అపజయం, అపజయాలు, అపజయాలు, అపజయాలు. ఎప్పుడు అపజయమేనండి నాకు. ఎప్పుడు అపజయమే, ఎప్పుడు లాస్ అయిపోవటమే, ఎప్పుడు నష్టపోతాం. ఈ కష్టాలు ఎలా ఉన్నాయి. ఇక మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎంత రుచి, ఎంత బలము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ ఫస్ట్ రాసిన పాట నా డైరీలో ఫస్ట్ పాట ఇది. మా దేవుడే యెహోవా సైన్యములకు అధిపతి. ఆమేన్, హల్లెలూయా. యుద్ధముతో భయమే లేదు, జీవితములో వటమే రాదు. ఆమేన్. అప్పుడు ఫస్ట్ రాసిన ఈ పాట, ప్రభువా నాకు అన్ని ఓటములు వస్తున్నాయి, నేను ఏం చేయాలని అంటే, నువ్వు ఇక్కడ ఉండయా ఫస్ట్, నేను నన్ను పెట్టు ముందు. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని పెట్టాలి ముందు? ఎవరిని పెట్టాలి ముందు? ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ వెళ్తాం కానీ ప్రభువా స్తోత్రం అని. మీ ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుని ఏ పైన మొదలెట్టండి. ఎంత దేవుడు తోడుకుంటాడు చూడండి. ప్రార్థన చేయకుండా బుడిగుడి అన్నం కూడా తినకూడదంట. అన్నం తిన్నప్పుడు కూడా మనం మనసులో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అందుకని ముందు బైబిల్లో కొంతమంది అంట ఆ ప్రార్థన చేయకుండా అన్నం తినేస్తారంట. వాళ్ళని అర్థమైందా? ప్రార్థన చేయకుండా ఎవరు భోజనం చేయకూడదు. అర్థమైందా? నేను అంటాను ఇక్కడ సంఘంలో పని చేయకుండా భోజనం చేయకూడదు అంటే. సంఘంలోనే కాదు, ఇంట్లో కూడా నువ్వు పని చెప్పేది భోజనం చేయకూడదని ఉంది బైబిల్. సోమర్లాగా కొంతమంది పనులు తప్పించుకుంటారు, వచ్చి మాత్రం భోజనం కాడ మాత్రం మంచిగా చేతి కట్టుకొచ్చి కూర్చుంటారు. మీరు అనుకుంటారు భోజనం కాడ ఎవరిని లేపకూడదు. యేసుప్రభు అంటాడు, స్నేహితుడా వస్త్రం ఉందా? ఉపమానాలు లేదా, ఇన్ని తీసుకెళ్ళి బయటకు తొక్కేయండి, కాల్చేయండి, అగ్నిగుండంలో పాడేసి. నిజమే, భోజనం కాడ ఏం మొహమాటం లేదు. పని చేయకుండా మీ ఇంట్లో, చర్చిలోనే కాదు మీ ఇంట్లో కూడా భోజనం చేయి. నువ్వు ఏం పని చేస్తున్నావు ఆ పని చేసి భోజనం చేయి. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇక భోజనం చేసేటప్పుడే ప్రార్థన చేసుకోవాలంటే ఇక అన్నిటి విషయాల్లో ఎంత ప్రార్థన చేయాలో ఒకసారి చూడండి. అబ్రహాము ఏదైనా ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళాడు అనుకోండి, ఆయన మొదటగా బలిపీఠంను కడతాడు. తెలుసా? బలిపీఠంను కట్టి
అంటే బలిపీఠం అక్కడ ప్రార్థన చేసి ఆ తర్వాత ఆయన డేరాలు వేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదుల పట్టణానికై వేచి జీవించెను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన పిలిచాడు, ఆయన పునాదులు గల ఆ పట్టణం వైపే చూశాడు, కానీ ఏ మనిషి వైపు చూడలేదు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో కూడా మొదటిగా బలిపీఠం కట్టి ఆ తర్వాత పనులు ప్రారంభించాడు. అందుకని దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా విస్తరించబడ్డాడు. హల్లెలూయా. ఆశీర్వాదమే ఆయన అయిపోయాడు. ఆమె అందుకని దేవుడు ఆయనకు వాదాడు, నిన్ను ఆశీర్వదించువారిని 12 కింద వచనంలో మనం చూస్తుంది. 12వ అధ్యాయంలో నిన్ను ఆశీర్వదించువారు నేను ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిన్ను ఆశీర్వదించువారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించువారు నేను ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మీరు బాగా ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా శపించారనుకోండి, వాళ్ళకి శాపం వచ్చేద్ది. నా జీవితంలో నేను ఎన్ని చూశానో. దేవుడు వాక్యం చెప్తుంది, ప్రార్థన చేసే వాళ్ళని ఎవరైనా దీవిస్తే, అబ్బా ఇలా మంచి దీవిస్తే మీరు దీవించబడతారు. నా ప్రియులారా గమనించండి, ప్రార్థించే వారిని చేతనైతే చేర్చుకో, లేకుండా వదిలే. కానీ వాళ్ళ గురించి ఎలిగేషన్లు చేసి ఏదైనా చేసావా, నా జీవితంలో ఇలాంటివి చాలా చూశాను, అది నీకు కూడా చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని ప్రార్థించే వాళ్ళు మీ ప్రక్కన ఉంటే మీరు వాళ్ళని ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయండి, వాళ్ళని దీవించండి. అంతే, వదిలిపోదు, మీరు దీవించబడతారు. ఎందుకో తెలుసా, యోసేపుని బట్టి పోతిఫర్ దీవించబడ్డాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యోసేపుని బట్టి పోతిఫర్ దీవించబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఆస్తి అంత ఎంత గొప్పగా అయిపోయాడు చూడండి. ప్రార్థించే వాళ్ళు నీతో ఉంటే నువ్వు నేను అందుకనే చెప్తాను, నా వెనక కొంతమంది ప్రార్థించేవాళ్ళు నాకు చాలా ధైర్యం. నేను ఒక రోజు అంటే, ప్రభా ఏంటి సంగతి అంటే, నీకు 2 దూతలు ఉన్నారు, కొడునా ఎడవనా, అందుకని నాకు ఇంత పవర్ ఉంది. గట్టిగా నాకు చూపించాడు కూడా. హల్లెలూయా. నా చుట్టూ ఎప్పుడు కూడా ఇక్కడ ఒక దూత, ఇక్కడ ఒక దూత ఉన్నారు. నేను ఒంటరిగా లేను. ఎప్పుడు కూడా నాకు వారి 2 దూతలు నాతో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావాలండి వారిని ఏం చేస్తారు, రక్షిస్తారు. ఆమె అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విశ్వాసం ఉండాలి, ఇంకోటి ఏముండాలి, క్రియలు కూడా ఉండాలి. ఇప్పుడు నాకు విశ్వాసం ఉందని 2 మనుషులు ఉన్నారు కూడా, అక్కడొకడు ఇక్కడ నుంచుంటాడు, అక్కడొకడు ఇక్కడ నుంచున్నాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నారు, బాబు నాకు చాలా విశ్వాసం ఉంది. ఈయన అంటాడు, నాకు చాలా క్రియలు ఉన్నాయి నా దగ్గర. మనిద్దరం ఏం చేద్దామంటే కలిసి నా విశ్వాసాన్ని నీ క్రియలను కలిపి మనిద్దరం కలిసి ఉండడం కుదరదు. విశ్వాసము లేని క్రియలు మృతం. చెప్పండి, విశ్వాసం లేని క్రియలు మృతం. ఒకవేళ విశ్వాసం లేకుండా ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. తెలుసా, అర్థమైందా? విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడై ఉండటం, నేను దేవుడికి చాలా ఇష్టం అంటారు కొంతమంది. నీ ముఖం, నీ తలకాయ. నువ్వు దేవుడికి ఇష్టం నువ్వు ఎలా చెప్తావు ఆ మాట? నేను దేవుడికి చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు ఇష్టం, నేనంటే దేవుడికి ఇష్టం. పాటలు కూడా రాస్తారు, ఇది రాయండి, కానీ నిజమేనా ఇది? నువ్వు పక్కనోడు చెప్పాలి ఆ మాట. హల్లెలూయా. నాతో చాలామంది చెప్తారు, అయ్యా దేవుడు నీ పక్షానే ఉన్నాడని వాళ్ళు చెప్తారు. అప్పుడు నేను అనుకుంటా, అనుకుంటా, లోపల మురిసిపోతా. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఇంకోటి ఏమి తెలుసా, ఈ అద్భుతాలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది చెప్తారు, అయ్యా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుని మనసు కలిగిన వారు ఉండాలి. దావీదుని అంటాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడా లేదా? దావీదు హృదయం, దేవుని హృదయం ఎలా ఉందో దావీదు హృదయం కూడా అట్లే ఉంది. అర్థమైందా? ఇంకోటి మనం చూసినట్లయితే మనము కూడా దేవుని హృదయానుసారంగా మనం ఉండగలగాలి. దేవుని హృదయం ఎట్లా ఉందో అట్లా మనం ఉండగలగాలి. మన క్రియలలో ఉండాలి, మన విశ్వాసం అట్లా ఉండాలి ఏ విషయంలో కూడా. అందుకని విశ్వాసము అంటే శారా కూడా భలే గుర్తు వస్తుంది మనకి. విశ్వాసం, ఆమె స్త్రీధరం ఉడికిపోయింది అంటే ఆమె విశ్వాసాన్ని బట్టి మరల గర్భాన్ని ధరించడానికి, విశ్వాసం బట్టి ఆవిడ గర్భం ధరించగలిగిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా ఇవాళ విశ్వాసం అనేది గొప్పది. అది లాస్ట్ స్టేజ్లో కూడా నీ విశ్వాసము నీకు కాపాడుతుంది. ఆమేన్. దానియేలుతో రాజు అంటాడు, ఆయన తీసుకెళ్ళి సింహాల గుహల్లో పడేశారు. అన్ని సింహాలే ఉన్నాయి. సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు దానియేలు గారు. అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సింహం ఆయన ఏం చేయలేదంట. అక్కడ ఒకటి కాదు, సింహాలు గుహది. ఆ గుహలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? సింహాలు గుహలోకి వెళ్ళిపోయాడు. ఆయన పంపించేశారు ఈయన ప్రార్థన చేసినందుకు. వెళ్ళి సింహాల మధ్యలో ఈయన ఉన్నాడు. సింహాలు అక్కడికి వచ్చినాయి కానీ అన్ని మౌనంమైపోయినాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎందుకో తెలుసా? సింహాల నోళ్ళు మూయించగలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాలన్నీ మౌనమైపోయినాయి. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మార్నింగ్ వచ్చాడు దర్వేషరాజు. దానియేలు దానియేలు అంటున్నాడు. రాజైన కూడా సింహకి ఏమైనా ఫ్రెండ్ ఉంటాడా? కాదు కదా. వచ్చి అక్కడ దానియేలు కనపడితే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచినటువంటి ఆయన అంటాడు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యుడు. చెప్పండి. ఒక రోగమే కాదు, ఒక అప్పే కాదు, ఒక సమస్య కాదు, ఒక ఏదైనా సరే నిన్ను రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాది దేవుని నామమున మహిమపడదాము. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.